హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ సీజన్ 9లో ఇప్పటికే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చేసి కొద్దిగా అలరి, కొద్దిగా హింట్స్, అలాగే కొన్ని గేమ్స్ ఇలా అయితే జరుగుతూ వచ్చేసాయి. ఇప్పటికే 6 మెంబర్స్ అయితే ఆడారు. ముగ్గురు గెలిచారు, ముగ్గురు ఓడిపోయారు. సో గెలిచిన వాళ్ళు కళ్యాణ్, అలాగే డేమాన్ పవన్, అలాగే ఇమ్మాన్యుయల్. సో ఇమ్మాన్యుయల్ది అయితే చాలా ఈజీగా అర్థమైపోతుంది. ఎందుకంటే యావర్ వచ్చిన తర్వాత ఈరోజు యావర్ అయితే వస్తాడు. సో తనైతే ఆ యొక్క ఒక ఫైర్ లాంటిది డయాగ్రామ్ పజిల్ లాంటిది ఇస్తారు, దాన్ని సెట్ చేయాలి. ఇక యావర్ ఈజీగానే ఓడిపోతాడు. ఎందుకంటే తన ఫ్రెండ్ గెలవాలి, అయినా నాకు వచ్చేది ఏమీ లేదు, వీళ్ళకి వస్తే కనీసం కంటెండర్గా అయినా ఉంటారు కదా అనే ఒక ఉద్దేశంతో తను ఈజీగా గివప్ ఇచ్చేశాడు. బట్ లాస్ట్కి చిన్నగా పెట్టాడు అంతే అనమాట. ఇక నెక్స్ట్ ఓడిపోయిన వాళ్ళు తనూజ, భరణి గారు, అలాగే సుమన్ శెట్టి గారు. అసలు సుమన్ శెట్టి గారు అయితే అసలు గెలిచేవారే, ఆయన చేతులారా ఆయన చేసుకున్నాడు. ఇక తనూజకి జస్ట్ మిస్ అని చెప్పాలి. ఇక భరణి గారికి బ్యాడ్ లక్ అనే చెప్పాలి. ఎందుకంటే తర్వాత ఏం జరగబోతుందో చెప్తాను, అందుకే బ్యాడ్ లక్ అంటున్నాను, అంతకు మించి ఏమీ లేదు. బట్ ఓటింగ్ పరంగా ఆయనకి ఒక విధంగా సింపతి అనుకోవచ్చు, లేకపోతే ఆయన ఏం సింపతి క్రియేట్ చేయలేదు. బట్ ఆడియన్స్ ఏంటంటే అయ్యో లాస్ట్ కెప్టెన్ ఆయన అయ్యుంటే బాగుండేది కదా అనుకున్న ప్రతి ఒక్కరికి కూడా కొద్దిగా బాధ అనిపించి ఓటింగ్ పరంగా అయితే పెరుగుతూ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యావర్, ఈరోజు యావర్ అయితే హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేసాడు. యావర్ కొద్దిగా ఓవర్ చేసినట్టు నాకు అనిపించింది. బట్ ఏది ఏమైనప్పటికీ లాంగ్వేజ్ రానప్పటికీ మంచి ఇంపాక్ట్ని క్రియేట్ చేశాడు తన సీజన్లో. అలాగే ఈ సీజన్లో కూడా వచ్చిన తర్వాత అసలు ఫుల్ తనుజాతో ఒక మంచి ఎవరెవరో అనే సాంగ్కి డ్యాన్స్ వేసేసి పైకెత్తేసి తిప్పేసి ఊపేసి అన్నట్టుగా అసలు చాలా చేసేస్తాడు. ఆ చాలా చేయడంలో తనూజాని తిప్పేటప్పుడు తన కాలి చెప్పు ఇమ్మాన్యుయల్కి తగిలిందంట. ఇది కొంతమంది ఇష్యూ చేస్తున్నారు, ఇంకొంతమంది ఓకే అదేమీ కావాలని చేయలేదు కదా ఇగ్నోర్ చేస్తూ వస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ కొంతమంది మాత్రం కాలు చెప్పు అట్లా తగలడం, పాపం తను కూడా మనిషే కదా అట్లా చేయడం ఏంటి అని అన్నారు. ఇది ఇంటెన్షనల్గా కాదు, పొరపాటున జరిగింది. ఓకే ఇది పక్కన పెట్టేస్తే ఇక యావర్ వచ్చేసి తనూజాని పొగుడుతూనే ఉన్నాడు. ఇక ఇమ్మాన్యుయల్ పొట్టంటే నాకు బాగా ఇష్టం, తనూజ నవ్వంటే ఇష్టం, నువ్వు మా సీజన్లో లేవే అని. ఇక వచ్చిన వాళ్ళంతా మోస్ట్లీ తనూజాని తనూజ నువ్వే 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 అన్నట్టుగా పొగిడారు. ఇక అంటే ఒకటి పొగడం తప్పని నేను చెప్పను, కానీ లాస్ట్ వరకు అసలుకి విన్నర్ రన్నర్ అనేవాళ్ళు సస్పెన్స్గా ఉంటే ఆ థ్రిల్లే వేరుగా ఉంటుంది. కానీ ఈ మధ్యకాలంలో అసలు ఎవరు విన్నరు రన్నర్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. ఎందుకంటే అసలు ఈ సీజన్లో అయితే మరీ స్టార్టింగ్ నుంచి హింట్ల మీద హింట్లు ఇచ్చేసి దాని మీద ఉన్నటువంటి ఆ ఇంటెన్షన్ని లేకపోతే ఆ యొక్క ఆతురతని కూడా తగ్గించేసుకుంటూ పోతున్నారు అన్నట్టుగా అనిపించేసింది. బట్ ఏది ఏమైనప్పటికీ ఇక మనం మార్చలేము, ఆల్రెడీ లాస్ట్ స్టేజ్కి అయితే వచ్చేసిందనే చెప్పాలి. ఇంకొక 2 వీక్స్ కష్టపడితే ఇక ఫైనల్ వీక్ కూడా వచ్చేస్తుంది. ఇక టికెట్ టు ఫినాలి, దాని తర్వాత వచ్చేసి ఫైనల్స్. ఇక నెక్స్ట్ వచ్చేసరికి యావర్తో పాటు గేమ్ ఆడతాడు ఇమ్మాన్యుయల్, తన ఫ్రెండ్ని కాబట్టి తనని తీసుకుంటాడు. ఇక ఈ రోజైతే అందరికీ కోపమైన ఇష్టమైన సెన్సేషనల్ క్వీన్ అని చెప్పుకోవచ్చు శోభా శెట్టి అయితే ఈరోజు ఎంటర్ అవుతుంది హౌస్కి. ఇక దాని తర్వాత సోహెల్ కూడా ఎంటర్ అవుతున్నాడు. ఇదే లాస్ట్. సోహెల్, అదే యావర్, శోభా శెట్టి, సోహెల్ వీళ్ళ ముగ్గురు ఈరోజు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చేస్తారు. మరి ముగ్గురే ఇస్తే ఇప్పుడు ఇమ్మాన్యుయల్ అయిపోయాడు, దాని తర్వాత ఇంకా ముగ్గురున్నారు కదా, మరి ఇద్దరే ఇస్తే ఎలాగా అని అనుకుంటున్నారా? సో ఇక శోభా శెట్టి వచ్చేసి దివ్యాని పార్ట్నర్గా అదే తననైతే తీసుకొని తనతో గేమ్ ఆడుతుంది. ఇక దివ్య గెలుస్తుందంట, శోభా శెట్టి కావాలని ఓడిపోతుంది. ఇక అలాగే సోహెల్ కూడా సంజన గారు అలాగే రీతు వీళ్ళిద్దరితో ఆడతాడు, కావాలని తను కూడా ఓడిపోతాడంట. ఎందుకంటే వచ్చిన వాళ్ళంతా వీళ్ళకి కంటెండర్స్ అవ్వాలని ఒక మంచి మనసుతో అయితే వచ్చారు కాబట్టి వీళ్ళు మేము పర్లేదు, మేము తగ్గిపోయినా మాకేం బాధ లేదు, సో మీరు గెలవాలి అన్నట్టుగా వాళ్ళైతే ఛాన్స్ ఇచ్చారు. బట్ ఇప్పుడు కంటెండర్స్గా ముగ్గురు ఆడపిల్లలు దివ్య, సంజన, రీతు, అలాగే ముగ్గురు మగపిల్లలు ఇమ్మాన్యుయల్, కళ్యాణ్ అండ్ డేమాన్ పవన్. అందుకే చెప్పింది భరణి గారు బ్యాడ్ లక్ అని. చివరి వరకు ఉంటే ఆయనకి ఈజీగా ఇట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఛాన్స్ ఈజీగా వచ్చేసిండేది. అక్కడ గౌతమ్ కాబట్టి, ప్రేరణ కాబట్టి వాళ్ళు పట్టు విడవని విక్రమార్కుల్లాగా వాళ్ళు ఫుల్గా ఫైట్ చేసేసారు పక్కన వాళ్ళ మీద గెలవాలని.
అందుకే ఇలా జరిగిందని నాకైతే అనిపించింది. ఓకే. ఇంకా అందుకనే బ్యాడ్ లక్ అని చెప్పాను. ఈళ్ళు ఇక్కడ వరకు వచ్చునుంటే ఈజీగా వీళ్ళే ఇచ్చేసుండేవాళ్ళు. ఆయన కెప్టెన్ కూడా అయ్యుండేవాడేమో. అంటే టాస్క్‌ని బట్టి. ఇక ఈ ఆరుగురికి ఏం టాస్క్ పెట్టబోతాడో బిగ్ బాస్ ఇక చూసి ఎవరు కెప్టెన్ అవ్వాలనుకుంటున్నారో కమెంట్ అయితే చేసేసేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఈ కెప్టెన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ లాస్ట్ డేస్‌లో. కాకపోతే వచ్చిన వాళ్ళు ఎవరైనా ఎలిమినేట్ అయిపోతే వాళ్ళు ఛాన్స్ మిస్ చేసుకున్నట్టే. చాలా అంటే చాలా బాధపడతారు. ఎందుకంటే ఈ ఛాన్స్ రావడమే కష్టం. వచ్చిన తర్వాత అది మిస్ అయిపోతే ఇక వేస్ట్ అయిపోతే అది ఇంకా బాధగా ఉంటుంది కదా! ఇలా వేస్ట్ అవ్వకూడదని లాస్ట్ వీక్ ఇమ్మాన్యుయల్ తన పవర్ అస్త్రాన్ని ఉపయోగించాడు. పోనీలే నాకు ఉపయోగపడకపోయినా పర్లేదు. ఎవరికైనా ఉపయోగపడుతుంది కదా అనే మంచి ఉద్దేశంతోనే ఒక వీక్ దివ్యాకి ఛాన్స్ ఇచ్చినట్టు. మరి ఈసారి కూడా కెప్టెన్ ఎవరు మంచి వాళ్ళయ్యి వాళ్ళకి ఇమ్యూనిటీ దక్కితే నిజంగా సూపర్‌గా ఉంటుంది. మరి ఎవరికి దక్కాలి? ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందో కామెంట్ అయితే చేసేసేయండి. ప్లీజ్, ప్లీజ్, ప్లీజ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్